టు అవర్ వండర్ఫుల్ ఛానల్ ఇమాజిన్ జూనియర్స్. ఈ రోజు మనం కెటలిస్ట్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఆ కెటలిస్ట్స్ ఏం చేస్తాయి? కెటలిస్ట్ అనేవి రియాక్షన్ యొక్క స్పీడ్ ని హైపర్ స్పీడ్ లోకి పెంచేస్తుంది అనమాట. చాలా స్పీడ్ గా రియాక్షన్ అయిపోతుంది. కెటలిస్ట్ కెమికల్ రియాక్షన్స్ లో ఎలా పనిచేస్తాయి? అసలు వాటి పార్ట్ ఏంటి? కెమికల్ రియాక్షన్లో కెటలిస్ట్ అనేవి దాని రియాక్షన్ని స్పీడప్ చేస్తాయి. చాలా ఫాస్ట్గా చెప్పాను అనుకోండి, చాలా స్పీడ్గా నేను ఎలా అయితే ఫాస్ట్గా చెప్తానో అవి కూడా రియాక్షన్ని చాలా స్పీడ్గా చేస్తాయి. కెమికల్ రియాక్షన్లో ఏమవుతుంది? బాండ్స్ బ్రేక్ అయ్యి షఫల్ అయ్యి మళ్ళీ కొత్తగా పేర్ అయ్యి కొత్త మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. ఇదే ప్రాసెస్ని చాలా ఫాస్ట్గా ఈజీ వేలోని కెటలిస్ట్ అనేవి మ్యాక్సిమం ఎనర్జీని యూజ్ చేసి, అంటే కొంచెం ఎనర్జీని యూజ్ చేసి మినిమం ఎనర్జీని యూజ్ చేసి రియాక్షన్ని స్పీడప్ చేసేస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దామా కెటలిస్ట్ ఎలా పనిచేస్తుందో? దట్ ఈస్ ఎలిఫెంట్ టూత్ పేస్ట్. మీకు అందరికీ తెలిసిన మంచి ఎక్స్పెరిమెంట్. ఆక్సిజన్ గ్యాస్ వస్తుంది, పింక్ కలర్లోని పెద్ద పెద్ద ఫ్యూమ్స్ వచ్చి వాల్కనో ఎరప్షన్ జరుగుతుంది. అసలు ఇది ఎలా జరుగుతుంది? ఎలిఫెంట్ టూత్ పేస్ట్ అనేది హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇంకా కెటలిస్ట్తో మ్యాగ్నీషియం డయాక్సైడ్ కానీ పొటాషియం అయోడైడ్ కానీ ఏ కెటలిస్ట్ మిక్స్ చేసినా ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ అయ్యి ఫోమ్లో వస్తుంది అనమాట. వాటర్ ఇంకా ఆక్సిజన్ గ్యాస్ కలిసి ఫోమ్ లాగా ఎలిఫెంట్ టూత్ పేస్ట్తో వస్తుంది. ఒకవేళ మ్యాగ్నీషియం డయాక్సైడ్ యూస్ చేస్తే సాలిడ్ పేస్ట్ వస్తుంది. అదే పొటాషియం అయోడైడ్ యూస్ చేస్తే లిక్విడ్ పేస్ట్ వస్తుంది. అలాగే ఈ కెటలిస్ట్ అనేది రియాక్షన్ స్పీడప్ చేస్తుంది. పొటాషియం అయోడైడ్ వచ్చినప్పుడు ఈ లిక్విడ్ అనేది కెటలిస్ట్గా యూజ్ చేయబడి ఉంటుందన్నమాట. ఈ పొటాషియం అయోడైడ్ అప్పుడు అది రియాక్షన్ స్పీడ్ పెంచి రియాక్టెంట్ అయిన హైడ్రోజన్ పెరాక్సైడ్ అయ్యి ఈ కెటలైజ్ని హోమోజీనియస్ అంటారు. తర్వాత దాన్నే మ్యాగ్నీషియం డయాక్సైడ్ యూజ్ చేసినప్పుడు స్లోగా కొంచెం జరిగి సాలిడ్ వస్తుంది. అప్పుడు దాన్ని హెట్రోజీనియస్ కెటలిస్ట్ అంటారు. సో కెటలిస్ట్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. కెటలిస్ట్ ఎందుకు అంత ఇంపార్టెంట్? ఎక్కడ యూస్ చేస్తారు అంత ఇంపార్టెంట్గా మన డైలీ లైఫ్లో? ప్లాస్టిక్ తయారు చేయడంలో కెటలిస్ట్ మోనోమర్స్ అని చెప్పి చిన్న మాలిక్యూల్స్ తయారు చేయడంలో కెటలిస్ట్ చాలా యూస్ అవుతుంది. చాలా ఫాస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి ఈ కెటలిస్ట్ ప్లాస్టిక్ ప్రొడక్షన్లో యూస్ చేస్తారనమాట. కెటలిస్ట్ ప్రొడక్షన్లో జైగ్లర్ నాటా, మోనోమోటర్స్, ప్లాస్టిక్ స్టిక్ టుగెదర్ ఇవన్నీ ప్లాస్టిక్ యొక్క స్ట్రెంగ్త్ని, ఫ్లెక్సిబిలిటీని, ప్రాపర్టీస్ని పెంచుతాయి అనమాట. జిగ్లర్ నాటా అనే కెటలిస్ట్ని యూస్ చేస్తారు. మీకు తెలుసా మన స్టమక్లో కూడా కెటలిస్ట్ ఉంటాయి. అవి మన డైజెషన్ని ఫాస్ట్ చేస్తాయి. సో హైడ్రోలైజేషన్ ఆఫ్ స్టార్చ్ జరుగుతుంది. దీన్ని హైడ్రోలైసిస్ అంటారు. ఎనమలైజ్ అంటే ఇదంతా మన కడుపులో జరిగే రియాక్షన్ అనమాట. సో కెటలిస్ట్ అంటే ఏంటి రీకాప్ చేసుకుందాం. అవి రియాక్షన్ని ఫాస్ట్గా చేస్తాయి. తర్వాత మన డైజెస్టివ్ ఇంకా ప్లాస్టిక్ ప్రొడక్షన్లోని యూస్ అవుతాయి. ఒకవేళ కెటలిస్ట్ లేకపోతే మన ప్రపంచం ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.